ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ప్రజెంట్ అయితే ఇక్కడ చూడండి, మీకు ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ వార్డెన్ హాస్టల్ అండ్ మెస్సెస్, ఓకేనా, ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్. ఎస్పెషల్లీ ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించింది. సో నోటీస్ అయితే ఏం పెట్టిరని చూద్దాము. సో ఇక్కడ చూడండి, చీఫ్ వార్డెన్ శ్రీనివాసరావు, డాక్టర్ జి శ్రీనివాసరావు సార్. సో ఈరోజు 10 సెప్టెంబర్ 10కి పెట్టిన నోటీస్. ఏం పెట్టిరంటే చూడండి, సో ద న్యూలీ admitted PG students who wish to avail the hostel and mess facilities are informed that they will be intimidated through message on their registered mobile number. అంటే హాస్టల్ గురించి మీకు మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది, అంటేనా హాస్టల్ అప్లై చేసుకోండి అని. అది ఏం వెబ్సైట్ ఉంటుంది అంటే, ఒక వెబ్సైట్ ఉంటుంది మనకి, యూఎంఎస్ అంటారు దాన్ని. ఇప్పుడు గూగుల్లో మనం సిపి గెట్ సెర్చ్ చేసి సిపి గెట్లో పోయి సిపి గెట్ ఎట్లా అప్లై చేసుకున్నాము, మనం సిపి గెట్ 2024 అడ్మిషన్స్ వెబ్సైట్లో ఎట్లా మనము సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకున్నాము, అట్లనే ఈ యూఎంఎస్ అనే వెబ్సైట్ గూగుల్లో సెర్చ్ చేసి ఆ గూగుల్లో మనము మళ్ళీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లాగా హాస్టల్కి అప్లై చేసుకోవాలి. ఇది ఓన్లీ ఓయూకి సంబంధించిందే. ఓయూ మెయిన్ క్యాంపస్, ఓయూ సబ్ క్యాంపస్ వాళ్ళకి మాత్రమే. మిగిలిన వాళ్ళకి వాళ్ళ యూనివర్సిటీస్లో ఆఫ్లైన్లో పోవాలి హాస్టల్ అప్లికేషన్ కోసము. ఇది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి మాత్రమే నేను చెప్పేది. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ అండ్ సబ్ క్యాంపస్, కోటి ఉమెన్స్ కానీ, సైఫాబాద్ సైన్స్ కాలేజ్ కానీ, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ కానీ, నిజాం కాలేజ్ కానీ, వీళ్ళకి సంబంధించింది. సో మీరు ఏం చేస్తారంటే, యూఎంఎస్ వెబ్సైట్లో మీకు మెసేజ్ వస్తుంది. ఫస్ట్ పేజ్ అలాట్ అయ్యి జాయిన్ అయిన వాళ్ళకి, తర్వాత సెకండ్ పేజ్ వచ్చిన వాళ్ళకి, థర్డ్ పేజ్ వచ్చిన వాళ్ళకి కూడా మీకు సీట్ వచ్చిన తర్వాత వాళ్ళు మెసేజ్ చేస్తారు మీకు. వాళ్ళు టైం ఇస్తారు, ఫస్ట్ థర్డ్ పేజ్ వరకు టైం ఇస్తారు అందరికీ. సో అప్పుడు మెసేజ్ వచ్చిన తర్వాత వెబ్సైట్ స్టార్ట్ అవుతుంది. వెబ్సైట్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాలి మనం. యూఎంఎస్ వెబ్సైట్లో అప్లై చేసుకుంటే మనకి వాళ్ళు మన సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత ఈ యూఎంఎస్ వెబ్సైట్లో పేమెంట్ కట్టాలి. ఎంత కట్టాలంటే 10,000 కట్టాలి. ఎవరు కట్టాలి? ఓసీ వాళ్ళు కానీ, ఓపెన్ కేటగిరీ వాళ్ళు, నాన్ లోకల్స్, ఎన్ఐక్యూ కోటా వాళ్ళు, ఈ స్కాలర్షిప్ రాని వాళ్ళు, వీళ్ళందరూ హాస్టల్లో 10,000 డిపాజిట్ కట్టాలి. ఇది ఒక సంవత్సరానికి 10,000 డిపాజిట్. నెలకు గట్టుడు ఉండదు, ఒకటే సంవత్సరానికి 10,000. ఇక మన తెలంగాణ లోకల్ క్యాండిడేట్స్ స్కాలర్షిప్ వచ్చేటోళ్ళు, ఓబీసీ వాళ్ళైతే 9,000, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 8,000. ఈ 8,000, 9,000, ఈ 10,000. సో ఓబీసీ వాళ్ళు ఇది, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 8,000. ఈ అమౌంట్ అనేది యూఎంఎస్లో చూపిస్తుంది మీకు. అంటే మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చిన తర్వాత మనకి యూఎంఎస్ హాస్టల్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి వెబ్సైట్లో 8,000, 9,000, 10,000 చూపిస్తుంది. ఈ అమౌంట్ కట్టేసి మీరు అప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి చీఫ్ వార్డెన్ ఆఫీస్కి, ఓకేనా. ఒక నిమిషము, మీరు ఎక్కడికి వెళ్ళాలో ఆ అమౌంట్ కట్టినాక చీఫ్ వార్డెన్ ఆఫీస్కి వెళ్ళాలి. యూఎంఎస్లో అప్లై చేసుకొని అది అప్రూవ్ అయిన తర్వాతనే పేమెంట్ ఆప్షన్ వస్తుంది. అంటే మీరు హాస్టల్ అప్లై చేసుకున్న తర్వాత మీకు మీ మెయిన్ క్యాంపస్ అయితే మెయిన్ క్యాంపస్ వాళ్ళు, లేదంటే సబ్ క్యాంపస్ వాళ్ళు అయితే సబ్ క్యాంపస్ వాళ్ళు, సైఫాబాద్ వాళ్ళు, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వాళ్ళు, నిజాం కాలేజ్ వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అంటే మీ హాస్టల్ అప్లికేషన్ని ఓకే, వీళ్ళు మా క్యాండిడేట్, మా కాలేజీలో సీట్ వచ్చింది, జాయిన్ అయ్యారు అని వాళ్ళు చెక్ చేసుకొని వెబ్సైట్లో అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసినాక పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. ఆ పేమెంట్ ఏదైతే నేను చెప్పినా అది కట్టి మళ్ళీ ఇక్కడ చీఫ్ వార్డెన్ ఆఫీస్, అంటే ఉస్మానియా మెయిన్ క్యాంపస్ వాళ్ళు చీఫ్ వార్డెన్ ఆఫీస్కి వస్తారు. ఉస్మానియా సబ్ క్యాంపస్ వాళ్ళు నిజాం కాలేజ్కి, సికింద్రాబాద్ పీజీ కాలేజ్కి, సైఫాబాద్కి వెళ్ళి, కోటికి వెళ్ళి వాళ్ళ క్యాంపస్లలో మెయిన్ సబ్ క్యాంపస్లో సబ్మిట్ చేసుకుంటారు ఆ పేమెంట్కి రిసిప్ట్. అప్పుడు మీకు మెస్ కార్డ్ ఇస్తారు. మెస్ కార్డ్ ఇచ్చి మీకు హాస్టల్ అలాట్ చేస్తారు. అప్పుడు మీరు ఏ హాస్టల్ అయితే అలాట్ అయిందో ఆ హాస్టల్కి వెళ్ళి సబ్మిట్ చేస్తే అక్కడ వార్డెన్ మీకు రూమ్ అలాట్ చేస్తాడు. ఇది ప్రాసెస్. అందుకోసం వీళ్ళు ఏం చెప్పారంటే, సో రిజిస్టర్డ్ నెంబర్ రిగార్డింగ్ ద ప్రొసీజర్ అండ్ డేట్ ఆఫ్ హాస్టల్ అడ్మిషన్స్, దే ఆర్ ఇన్ఫార్మ్డ్ నాట్ టు అప్రోచ్ ద చీఫ్ వార్డెన్ ఆఫీస్ ఇన్ దిస్ రికార్డ్. అంటే ఇప్పుడే పోయి అడగకండి, ఇప్పుడే వెళ్ళి చీఫ్ వార్డెన్ ఆఫీస్లో మాకు హాస్టల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందని రాకండి అని అంటున్నారు. ఎందుకంటే స్టూడెంట్స్ మెయిన్ క్యాంపస్కి వచ్చిన తర్వాత కంపల్సరీ వెళ్తారు కదా అని. సో చీఫ్ వార్డెన్ ఆఫీస్ ఉస్మానియా యూనివర్సిటీ, ఇక్కడ చూడండి, నోటీస్ బోర్డ్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్యాంపస్ కాలేజెస్, అంటే ఓయూ మెయిన్ క్యాంపస్, ఓయూ సబ్ క్యాంపస్. ఈరోజు వచ్చింది 10th రోజు. సో ఇది చూసుకోండి, నోటీస్ వచ్చింది. నేను చెప్తున్నా కదా మళ్ళీ. సో ఇక్కడ ఇదే వీడియోలో క్లారిటీగా చెప్తాం. మళ్ళీ హాస్టల్కి సంబంధించింది మనకి గవర్నమెంట్ స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకి నెలకు 1,500 ఇస్తుందండి. సింపుల్, నెలకు 1,500 గవర్నమెంట్ నుంచి ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? తెలంగాణ స్టూడెంట్స్ ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో స్కాలర్షిప్ వస్తుందో, ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ పాస్ వెబ్సైట్లో మనం స్కాలర్షిప్ అప్లై చేస్తాం కదా. అప్లై చేస్తే మనకు కాలేజ్ ఫీజు ఏమో వస్తుంది గవర్నమెంట్ నుంచి. మెస్ బిల్లు నెలకు 1,500 గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇప్పుడు మీరు ఒక 10 నెలలు ఉన్నారనుకో, ఫస్ట్ ఇయర్ మొత్తం హాస్టల్లో 10 నెలలు ఉన్నారు. 10 నెలలు ఉంటే ఇప్పుడు 10 నెలలకి నెలకు 1,500 అనుకుంటే 15,000 స్కాలర్షిప్ వస్తుంది రియంబర్స్మెంట్. అంటే మనకి మెస్ బిల్లు గవర్నమెంట్ నుంచి 10 నెలలు మీరు హాస్టల్లో ఉంటే 15,000 వస్తుంది గవర్నమెంట్ నుంచే వస్తుంది మీకు మెస్కి. అండ్ మీరు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడు ఎస్సీ ఎస్టీలు ఎంత కడతారు? 9,000 కడతారు. 8,000 కడతారు. బీసీలు ఎంత కడతారు? 9,000 కడతారు.
సో మీరు డిపాజిట్ చేసింది ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడు 9,000 డిపాజిట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ క్యాండిడేట్. మీకు గవర్నమెంట్ నుంచి ఎంత వచ్చింది? గవర్నమెంట్ నుంచి 15,000 వచ్చింది 10 నెలలకి. ఫస్ట్ ఇయర్ మొత్తం 15 నెలలు ఉంటుంది, 10 మంత్స్లో ఫస్ట్ ఇయర్ అయిపోద్ది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో 10 మంత్స్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ నుంచి 15,000 రూపాయలు మెస్ బిల్ వచ్చింది. మీరు స్టార్టింగ్ హాస్టల్ జాయిన్ అయినప్పుడు 9,000 కట్టారు, ఎస్సీ ఎస్టీలు ఏమో 8,000 కట్టారు. మొత్తం ఎంత అయింది? 23,000 అయింది ఇప్పుడు. అంటే గవర్నమెంట్ ఇచ్చింది 15,000, మనం కట్టింది 8,000, 24,000 బీసీలకు అవుతుంది. గవర్నమెంట్ ఇచ్చింది 15,000, మనం కట్టింది 9,000. సో 23,000, 24,000 మనం మెస్కి ఇచ్చేసినాం, గవర్నమెంట్ ప్లస్ మీరు కలిపి. మనకు ఫస్ట్ ఇయర్ టోటల్ మెస్ బిల్ ఎంత అవుతుంది? అంతే అవుతుంది, ఒక 20 నుంచి 25,000 మధ్యలోనే మెస్ బిల్ అవుతుంది మనకి. ఓకేనా? సో ఆడికాడికి సెట్ అయిపోతుంది మనకి. ఓకేనా? సెకండ్ ఇయర్లో కూడా అంతే. మళ్ళీ సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో మళ్ళీ ఒక 8,000, 9,000, లేదంటే స్కాలర్షిప్ రాని వాళ్ళు నాన్ లోకల్స్ ఉంటే 10,000 డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ చేసినాక సెకండ్ ఇయర్ మొత్తం మెస్ బిల్ కూడా ఒక 25,000 అవుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇంతకంటే ఎక్కువ కాదు. నేనైనా మాకు కూడా అంతే అయింది. 2 ఇయర్స్ కలిపి 45,000 అయింది మాకు. అంటే పర్ ఇయర్కి 22,000, 23,000 నేను అంతకి ఎక్కువ అవ్వాలి. మ్యాక్సిమం 25,000 అవుతుంది మెస్ బిల్లు. మీరు స్టార్టింగ్ హాస్టల్ జాయిన్ అయినప్పుడు సెకండ్ ఇయర్లో కూడా డిపాజిట్ చేయాలి. మళ్ళీ ఒక 9,000 డిపాజిట్ చేశారు సెకండ్ ఇయర్లో. మళ్ళీ ఈ మీరు సెకండ్ ఇయర్లో ఒక 10 నెలలు ఉన్నారు. మళ్ళీ 10 నెలలకి గవర్నమెంట్ నుంచి ప్రతి నెల 1,500 వస్తుంది. అంటే ఎంత వస్తుంది? మొత్తం 10 నెలలకు కలిపి 15,000 వస్తుంది. అంటే గవర్నమెంట్ నుంచి 15,000 వచ్చింది, మీరు ఒక 9,000 ఖర్చు, మొత్తం ఎంత అయింది? 24,000 అయింది. ఓకేనా? మనం మెస్కి ఇచ్చేసినాం, మనం ప్లస్ గవర్నమెంట్. సో మెస్ బిల్లు మొత్తం సెకండ్ ఇయర్ మొత్తంలో ఎంత అయిందో కౌంట్ చేస్తారు. సో మనం ఇచ్చిన డిపాజిటు ప్లస్ మనం ఇచ్చిన డిపాజిటు ఒక 9K, మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చింది ఒక 15,000, 15K, మొత్తం 24K మనం హాస్టల్కి ఇచ్చేసినాం. ఇప్పుడు మెస్ బిల్లు ఫస్ట్ ఇయర్ ఎంత అయింది, సెకండ్ ఇయర్ ఎంత అయింది కౌంట్ చేస్తారు. ఈ 24K కంటే ఎక్కువ అయింది అనుకోండి, అది కట్టాలి మనం. మొత్తం మన పీజీ ఫస్ట్ ఇయర్, పీజీ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత కట్టాలి. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, సో ఫస్ట్ ఇయర్ ఒక 8K ఎస్సీ ఎస్టీ, సెకండ్ ఇయర్ మన ఫస్ట్ ఇయర్ ఒక 8K, సెకండ్ ఇయర్ ఒక 8K, బీసీలు ఏమో 9K, ఓసీలు నాన్ లోకల్స్ అందరూ 10K డిపాజిట్ చేయాలి ఫస్ట్ ఇయర్ హాస్టల్లో జాయిన్ అయ్యేటప్పుడు. అంతే. మళ్ళీ ఫస్ట్ ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడు మళ్ళీ ఒక 8,000 డిపాజిట్ చేయాలి. ఎస్సీ ఎస్టీలు, ఓబీసీలు మళ్ళీ ఒక 9,000 డిపాజిట్ చేయాలి. సో మళ్ళీ ఈ స్కాలర్షిప్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్కాలర్షిప్ రాని వాళ్ళు ఓసీలు ఉంటారు, లేదంటే నాన్ లోకల్స్ ఉంటారు, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ స్కాలర్షిప్ రాదు. మీరు స్టార్టింగ్ 10,000 డిపాజిట్ చేస్తారా? 10,000 డిపాజిట్ చేసినాక ఫస్ట్ ఇయర్ మెస్ బిల్లు మొత్తం అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ పట్టారు. ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ పట్టినాక ఫస్ట్ ఇయర్ మెస్ బిల్ ఒక 25,000 అనుకోండి. మీరు ఫస్ట్ ఇయర్లో 10,000 డిపాజిట్ చేశారు, మెస్ బిల్ ఏమో 25,000 అయింది. రిమైనింగ్ 15,000 డ్యూ అనేది మీరు సెకండ్ ఇయర్లో రిన్యువల్ చేసుకోవాలి. అంటే కట్టాలి. అది కట్టి మళ్ళీ సెకండ్ ఇయర్కి మళ్ళీ ఒక 10,000 డిపాజిట్ కట్టాలి. 10,000 డిపాజిట్ కట్టి మళ్ళీ సెకండ్ ఇయర్ అయిపోయినాక మళ్ళీ ఒక 25,000 మెస్ బిల్ అయితే, సో మళ్ళీ ఈ రిమైనింగ్ డ్యూ ఏదైతే 15,000 ఉందో ఇది మనం క్లియర్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి ఇది ఇట్లుంటుంది. సో ఇది ఏంటంటే ప్రాసెస్ సింపుల్. మీకు చెప్పేది గవర్నమెంట్ నుంచి 1,500 పర్ మంత్ వస్తుంది. ఓకేనా? పర్ మంత్ వస్తుంది, ఎవ్రీ మంత్ వస్తుంది మనకి గవర్నమెంట్ నుంచి మెస్ బిల్లు. ఇక మనం ఈ 10 నెలలకి ఇవే 15,000 అవుతాయి. మనం ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పుడు కట్టింది ఒక 8K, 9K ఉంటుంది. ఓకేనా? సో మనం కట్టింది 8K, 9K, గవర్నమెంట్ ఇచ్చింది 15,000, ఇవే 24,000 అవుతుంది. మెస్ బిల్లు 24,000 కాదు, అంతే, అంతకు తక్కువనే అవుతుంది. సో ఎక్స్ట్రా ఏం తగ్గదు. ఎందుకంటే హాస్టల్ గురించి అడగండి అన్నారు కాబట్టి చెప్తున్నా. హాస్టల్ అనేది సో మనకి టైం పడుతుంది. ఇంకా అది సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారా, మరి సెకండ్ పేజ్ మధ్యలోనే స్టార్ట్ చేస్తారో తెలియదు. ఫస్ట్ పేజ్లో మెయిన్ క్యాంపస్లో అలాట్ అయిన వాళ్ళకి తొందర అయిపోతుంది కొంచెం. వాళ్ళకి హాస్టల్ స్టార్ట్ అయింది, వాళ్ళు అప్లై చేసుకుంటారు, వాళ్ళు పేమెంట్ కడతారు, వాళ్ళకి హాస్టల్ అలాట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ పేజ్లో స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ పేజ్లో మెయిన్ క్యాంపస్, సబ్ క్యాంపస్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ హాస్టల్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ థర్డ్ పేజ్లో మెయిన్ క్యాంపస్లో వచ్చిన వాళ్ళకి వీళ్ళకి కూడా హాస్టల్ అప్లికేషన్, హాస్టల్ పేమెంట్, హాస్టల్ అలాట్ చేస్తారు. ఇప్పుడు కేయూ వాళ్ళు, ఎస్యూ వాళ్ళు, మళ్ళీ ఎంజీయూ వాళ్ళు, వీళ్ళు లేదంటే ఎస్యూ వాళ్ళు, సో తెలంగాణ యూనివర్సిటీ వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే మీరు మీ యూనివర్సిటీకి వెళ్ళండి. ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రమే. కేయూ వాళ్ళకి ఆఫ్లైన్లోనే మీకు డ్యూ కట్టాలి. ఎస్యూ, ఎంజీయూ, ఎస్యూ వీళ్ళందరికీ ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో ఉండదు. ఆఫ్లైన్లో మీ యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళు ఫామ్స్ ఇస్తారు, అది ఫిల్ చేసి హాస్టల్కి మళ్ళీ డబ్బులు కట్టమంటారు. ఫోన్పేనో ఏదైనా బ్యాంకులో కట్టేసి డిపాజిట్ అది తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే మీకు హాస్టల్ అలాట్ చేస్తారు. ఇవరిదాకా నేను చెప్పింది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రమే. సో ఇది నోటీస్ వచ్చింది, మీరు చీఫ్ వార్డెన్ ఆఫీస్కి వెళ్ళకండి. హాస్టల్ స్టార్ట్ అయితే మీకు మెసేజ్లు వస్తాయి అప్లై చేసుకోమని. నేను కూడా చెప్తా, నేను ఎటు వెళ్ళినా నేను మీకోసం చెప్తా. సో దానికి టెన్షన్ పెట్టుకోకండి. ఓకేనా?